కుక్వేర్ అన్నమాట. కుక్వేర్ అంటే ఇది వితౌట్ ఆయిల్ మనం వంట చేసుకోవచ్చు, బట్ నేను జస్ట్ 1 టీ స్పూన్ లాగా కొంచెం వేస్తున్నా. సో పొనగంటి కూర పచ్చడి చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, ఓకేనా, కాస్త నువ్వులు అండ్ పచ్చిమిర్చి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ కుక్వేర్ మనం వాడడం వల్ల. నా దగ్గర ఉంటుంది, విటమిన్స్ మినరల్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే పచ్చిమిర్చి వేసిన, కొన్ని ఎల్లిపాయలు వేసిన, టొమాటో వేసిన, చింతపండు వేసిన లైట్గా. నెక్స్ట్ ఇదంతా కూడా పొనగంటి కూర. ఇప్పుడు పొనగంటి కూరలో ఉండే ఈ పోషకాలు ఏమో కూడా పోకుండా అది ఒక మంచి పౌష్టిక ఆహారం లాగా కావాలి అంటే ఇది కుక్వేర్ అన్నమాట. ఈ కలరు పోకుండా ఇది ఇలా లాక్ అయిపోతుంది. యాంవేలో నేను ఎప్పటి నుంచో వాడుతున్న కుక్వేర్. సో ఇది వాడడం ద్వారా ఏంటంటే ఇక్కడ నుంచి మనకు బయటికి ఆవిరి రాకుండా ఇందులో బాగా మగ్గిపోతుంది. పోషకాలు అనేటివి పోవు, ఆ కలర్ అలానే ఉంటుంది. అంటే గ్రీన్గా ఉండి ఆ కాడలలో ఉండే ఒక జ్యూస్ ఉంటుంది కదా, న్యాచురల్గా వచ్చే జ్యూస్, ఆ జ్యూస్ అంతా అలానే ఉండి. సో కుక్వేర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట మన ఆరోగ్యానికి. మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ కూడా అందులో ఉండే కలర్స్ కానీ ఆ పోషకాలని నశించకుండా హెల్ప్ అవుతుంది. సో చూద్దాం. ఇది మగ్గుతుంది కదా, మగ్గేటప్పుడు ఇలా హార్డ్గా వస్తుంది. మనం తిప్పితే క్యాప్ అంటే ఇది క్లోజ్ అవుద్ది. క్లోజ్ అయితే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా లోపలే ఉంటాయి, బయట మనం కుక్ చేసినా కూడా పోవు అన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాలు అన్నమాట. సో ఇలా మగ్గుతుంది చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. అది ఎక్కువ మూత తీయకూడదు, మనం చాలా సిమ్లో ఇలా చిన్నగా పెట్టుకోవాలన్నమాట. సిమ్లోనే మనకు అయిపోద్ది తొందరగా. ఇది కుక్వేర్లో లాభాలు ఏంటంటే గిన్నె స్ట్రాంగ్ ఉంటుంది. ఇది 5 లేయర్స్, ఇది 3 లేయర్స్ ఉంటుంది. ఆవిరి బయటికి రాదు. స్లిమ్ మీదే వంట అయిపోతుంది. టైం సేఫ్, మనీ సేఫ్, అదే కాకుండా హెల్దీ. సో ఇలా మగ్గుద్ది అనమాట. మగ్గి ఇంకా దీన్ని మిక్సీ పట్టుకోవడమే అంతే. కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టుకొని, లేదంటే రోట్లో నూరుకొని పోపేసుకోవడం. ఇష్టం అంటే ఎండుమిర్చి తోని కరివేపాకుతో పోపేసుకో. కొంచెం ఆయిల్, లిటిల్ బిట్, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్తో మనం వంట చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో పొనగంటి కూర రెడీ. పచ్చడి అన్నంతో కానీ పప్పుతో కానీ అన్నంతో కానీ పచ్చడితో కానీ బాగుంటుంది.